మంచిర్యాల జిల్లా దండపల్లి గ్రామానికి చెందిన దాదాపు సుమారు 250 నుంచి చుట్టుపక్కల గ్రామాల నుంచి 300 మంది అక్కనపల్లి శ్రీధర్ అలా కుటుంబ సభ్యులు దాదాపుగా గత 20 సంవత్సరాల నుంచి అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. దండపల్లి గ్రామానికి చెందిన వడ్ల వ్యాపారి అక్కనపల్లి శ్రీధర్ వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిసి దాదాపుగా 10 నుండి 12 కోట్లతో పరాయణ వ్యక్తి అక్కనపల్లి శ్రీధర్. ఆ శ్రీధర్ వ్యక్తి దండపల్లి రైతుల ప్రతి ఒక్కరి 250 మంది అంటే దాదాపు 12 నుంచి 13 కోట్లు. అట్లా పైలు ఓవలు 50 క్వింటాలు, 100 క్వింటాలు, 150 క్వింటాలు, 20 క్వింటాలు, అలాగే దాదాపు 20,000 నుంచి మొదలు పెడితే 30 లక్షల వరకు బాధితులు ఉన్నారు. ఈ బాధితులు గత సంవత్సరం నుంచి ఇప్పటి వరకు న్యాయం జరుగుతలేదు. అందరి దగ్గరికి పోయినాం, అందరం వేరుకున్నాం. ఆయన కానీ శ్రీధర్ అక్కనపల్లి శ్రీధర్ కూడా ఇప్పటివరకు రాలే. మీ ప్రెస్ మీడియా ద్వారా తెలంగాణ రాష్ట్రం కూడా ఇతర రాష్ట్రాలు అక్కనపల్లి శ్రీధర్ ఎక్కడున్నా ప్లీజ్ దండం పెట్టి చెప్తాను అందరికీ. రైతుల బాధ దాదాపు వర్ణానికి 6 కాలాలు కష్టపడి పండించిన పైలు అక్కనపల్లి శ్రీధర్ ఉటాయించిండు. ఒక రైతు కూడా మన రీసెంట్లో 1వ తారీఖు రోజు ఆకులు ఆయన కూడా చనిపోవడం. కేవలం ఆయనకు డబ్బులు 5 లక్షల రూపాయలు శ్రీధర్ ఇవ్వాలి. అంటే ఇట్లా 250 మంది రైతుల గోస ఆయనకు జీవితాంతం తలుగుతుంది. ఖచ్చితంగా రైతులను ఆదుకోవాలి. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం ఏ రాష్ట్రంలో ఉన్న శ్రీధర్ను మా దండపల్లికి అప్పయ్యాలి. దండపల్లి, మామిడిపల్లి, నర్సం ఈరోజు దండపల్లి సంబంధించిన రైతులు మరి పక్కపొంటి నర్సాపూరు, మామిడిపల్లి కలిపి 250 మందికి పైగా దగ్గర అడ్లు తీసుకొని గత 30 సంవత్సరాల నుంచి ఇలా నాన్న అక్కినపల్లి కాంతయ్య అనే అటువంటి వ్యక్తి నమ్మకంగా బేరం చేసి, అలాగే మళ్ళీ తర్వాత కొడుకు కూడా బేరం చేసి ఒక్కొక్క రైతుకు 2-3 సంవత్సరాల నుంచి వెళ్ళి అడ్లు ప్రతి సంవత్సరం 100 క్వింటాలు, 150 క్వింటాలు జోక్కొని మీ బిడ్డ పెళ్ళికి కానీ మీరేమైనా ఇల్లు కట్టుకున్నప్పుడు కానీ ఇత్తా అన్నటువంటి దగ్గర పెట్టుకొని అంతకుముందు సంవత్సరం కూడా 250 మినిమం 250 లారీలు కొని ఆ పైసలు ఈ పైసలు అన్నీ ఎత్తుకొని ఎటో తప్పించుకొని పోయిండు. పోయిన సంవత్సరం నుంచి వెళ్ళి మేము రైతులం ఆవేదన పడకుండా చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటా అన్నా కూడా మేము రైతులందరం కలిసి కుమ్ముక్కడిగా ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటూ ఇన్ని రోజులు ఆగడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఇక ఓపిక నశిస్తలేదు. మంచాల ఈ పైసలు అత్తలేవా అనే అల్లరతోటి మంచాల పడి కూడా 2-3 రైతులు చనిపోయారు. మొన్న ఆకులు అటువంటి వ్యక్తి దండపల్లి గత సంవత్సరం నుంచి వెళ్ళి పోయిన సంవత్సరం ఇక్కడికి వచ్చిండు. నా పైసలు అత్తారావా అని అల్లరతోటి మంచాల పడి అల్లరకే చనిపోవడం జరిగింది. అందుకని ఇక మేము అందరం ఇక ఏడికైతే గాడికా అని చెప్పేసి ఇక తెగాయించినాం. ఈ ఇల్లు కానీ అని ఆస్తులు ఎక్కడ ప్రాపర్టీస్ ఉన్నా అని పెళ్ళం పేరు మీద, అని అయ్య పేరు మీద, అని అవ్వ పేరు మీద ఏడున్నా దయచేసి ఈ మీడియా ద్వారా తెలియజేసేది ఏంటంటే మా రైతులకు న్యాయం జరగాలి. దాదాపు 9 నుంచి 10-11 కోట్లు వేసుకొని హైదరాబాద్లో ఉన్నాడా, బెంగళూరులో ఉన్నాడా, ఆడు ఎక్కడ ఉన్నాడో మాకు అడ్రస్ దొరకలేదు. దయచేసి కొద్దిగా మీడియా ద్వారా ఆయనకి తెలిసేటట్టు కావున అధికారులకు కూడా మా మీద దయ ఉంచి అందరూ స్పందించి మా రైతుల డబ్బులు ఇప్పియగలరని మేము మనవి చేస్తూ 3 లక్షల రూపాయలు రావాలి. అట్లా ఒక్క రూపాయి ఇచ్చులేదు, ఇచ్చులేదు. ఇక గట్లనే బాధకే చచ్చిపోకటం బతుకుడు 3 లక్షల రూపాయలు ఎట్లా వస్తాయి మాకు? ఇలా కట్టని చేస్తే వస్తాయి మాకు చదవదు. ముంచండి అవతల పడ్డాడు, ఎక్కడ దచ్చింది తెలియదు, బతికింది తెలియదు మాకు. మేము చాలా కోరిక చేసుకొని ఒక 5 లక్షల రూపాయలు రావాలి శ్రీధర్కి ఇచ్చినాం. నమ్మినాం, రేపురా మాపురా అంటే నమ్మేసినాం. ఇక చచ్చిపోయే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అన్ని అప్పుల పాలు అయిపోయినాం మొత్తము. బాధ ఎట్లుందంటే మా ఇంట్లో మాకే పడకుండా బాగా ఇబ్బంది అవుతుంది. ఇక మరి శ్రీధర్ చేయబట్టి సచ్చుడో బతుకుడో మీరే మాత్రం మాకు న్యాయం జరపాలి.